ఒక ప్రధానమంత్రి నిజమైన అర్థం ఏమిటంటే ఇదే. దేశాన్ని భద్రంగా ఉంచాలన్న పట్టుదల, శత్రువుకి తగిన బుద్ధి చెప్పాలన్న ధైర్యం, అణుబాంబు బెదిరింపుల ముందు తలవంచని ఘనత. మే 7 రాత్రి దేశం నిద్రలో ఉండగా ప్రధాని నరేంద్ర మోడీ ఒక్క నిమిషం కూడా కన్నార్పకుండా ఆపరేషన్ సింధూర్ను పర్యవేక్షించారు. భారత వైమానిక దళాలు పాక్ పీఓకేలోని ఉగ్ర స్థావరాలపై దాడులు జరిపితే మోడీ దేశ భద్రత కోసం ఉక్కుపాదం మోపారు. సింధూర్ రాత్రి వైమానిక దాడులను ప్రధాని నరేంద్ర మోడీ ఎలా ట్రాక్ చేశారో వివరించారు ప్రధానమంత్రి కార్యాలయ మంత్రి జితేంద్ర సింగ్. మే 7 రాత్రి భారతదేశం పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని 9 ప్రదేశాలపై దాడి చేసిన సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ మినిట్ టు మినిట్ అప్డేట్ ఎలా పొందారో వివరించారు. పాకిస్తాన్ అణ్వస్త్ర బెదిరింపులకు పాల్పడగా ప్రధాని కఠినంగా ఉండాల్సిందేనని స్పష్టం చేశారన్నారు. భయపడితే బెదిరిస్తారని, రండి చూసుకుందామంటే వెనక్కిపోతారన్న సందేశం మోడీ ఇచ్చారన్నారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని 9 ప్రదేశాలపై దాడి చేసి జైషే మహమ్మద్, లష్కరే తోయిబా ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా దాడులు చేయబోతున్నట్లు ముందుగానే సమాచారం ఉందన్నారు. దాడుల సమయంలో ప్రధాని మోడీ తన పనులన్నీ ఆపేసుకుని రాత్రి మొత్తం దాడులను పర్యవేక్షించారన్నారు. మోడీ ఎంతో ఉద్విగ్నంగా బలగాల యాక్షన్ ఎలా ఉండబోతుందో చూశారన్నారు. అయితే ప్రధాని ఎంతో ధైర్యంగా ఉన్నారన్నారు. ప్రధాని చాలాసార్లు రాత్రులు నిద్రలు మాని పనిలో బిజీగా ఉంటారని, కానీ ఆపరేషన్ సింధూర్ మానిటరింగ్ ఎంతో ప్రత్యేకమైనదన్నారు. దాడుల దెబ్బతో పాకిస్తాన్ అణు ప్రేలాపనలు చేసినప్పుడు మోడీ కూడా భారత్ నుంచి అంతకంటే స్పష్టమైన సందేశం ఇచ్చారు. ఏదైనా పిచ్చి పని చేస్తే అందుకు పాకిస్తాన్ మొత్తం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారని జితేంద్ర సింగ్ చెప్పారు. పాకిస్తాన్ అణు బెదిరింపులకు మోడీ భయపడాల్సిన పని లేదన్న స్పష్టత ఇవ్వడంతో పాటు బ్లాక్ మెయిల్లకు ఇండియా లొంగదన్న సందేశాన్ని బలగాలకు మోడీ ఇచ్చారన్నారు. రెండు దేశాల మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరుకున్నప్పుడు మోడీ వ్యూహాత్మకంగా వ్యవహరించారని, అలా నిబ్బరంగా ఉండడం మోడీతో సాధ్యమైందన్నారు. గతంలో ఏ ప్రధాని కూడా చేయని విధంగా మోడీ వ్యవహరిస్తారన్నారు. తీవ్రవాద శిబిరాలపై దాడులు చేసే విషయంలో మోడీ పూర్తి నిబద్ధతతో వ్యవహరించారని, మొదటిసారిగా బలగాలు వ్యక్తిగత జ్ఞానం, విచక్షణ ఆధారంగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఇచ్చారన్నారు. అలా చేయడం వల్ల బలగాలు వ్యూహాత్మకంగా దాడులు చేయగలిగాయని మంత్రి చెప్పారు. గతంలో ఇలా ఎప్పుడు ఎవరు కూడా స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునేలా స్వేచ్ఛ ఇవ్వలేదన్నారు. మోడీ మనసులో గొప్ప స్పష్టత ఉందని, ఒకసారి నిర్ణయం తీసుకున్నాక మోడీ వెనక్కి చూడబోరన్నారు. మోడీ నిర్ణయాలు వేగంగా ఉంటాయని, పౌరులకు హాని కలిగించకుండా ఉగ్రవాద శిబిరాలను, ఉగ్రవాద వనరులను మాత్రమే ధ్వంసం చేయాలని బలగాలకు సూచించారని జితేంద్ర సింగ్ తెలిపారు. పౌరుల ఆస్తులకు నష్టం కలిగించొద్దని కూడా మోడీ చెప్పారన్నారు.